మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ యొక్క ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం మన యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఆదాయ వ్యయములు ఎలా ఉన్నాయి, అదేవిధంగా మాన అవమానాది ఫలితాలు ఎలా ఉన్నవి అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ముందుగా ఆదాయ వ్యయముల గురించి తెలుసుకునేటువంటి దాంట్లో మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయము 8 ఆదాయం 14 వ్యయం. అదేవిధంగా వృషభ రాశి వారిది 2 ఆదాయం 8 వ్యయం. మిథున రాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 వ్యయం. సింహరాశి వారికి 2 ఆదాయం 14 వ్యయం. కన్యా రాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం. తులారాశి వారికి 2 ఆదాయం 8 వ్యయం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 వ్యయం. ధనస్సు రాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం. మకర రాశి వారికి 14 ఆదాయం 14 వ్యయం సమపాలల్లో ఉన్నది. కుంభరాశి వారికి కూడా 14 ఆదాయం 14 వ్యయం, వీరికి కూడా సమపాలల్లో ఉన్నది. మీనరాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం. అయితే ఈ ఆదాయ వ్యయముల గురించి మనం పెద్దగా భయపడుతూ ఉంటారు చాలామంది, కానీ అలా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆదాయ వ్యయములు అనేవి ఎక్కువ ఖర్చు ఉంది అంటే మన దగ్గర వస్తేనే కదా మనం ఖర్చు పెట్టగలం. కనుక ఆదాయం మంచిగా ఉంటుంది, వ్యయాలు కూడా బాగానే ఉన్నాయి. కనుక వాటిని చూసి మన యొక్క నిత్య విధిలో ఉండేటువంటి మార్పులను చేసుకుంటూ చక్కటి ఆదాయంతో భక్తులంతా కూడా వారి యొక్క జీవన విధానాన్ని సాగించాలి. అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానము అంటే ఈ యొక్క సంవత్సరం మనం ఎలా ఉండగలుగుతున్నాం అంటే మనకు మంచి పేరు ఎంత రాబోతుంది, అదేవిధంగా చెడు ఎంత రాబోతుంది అనేది కూడా మనకు ఇక్కడ చెప్తారు. కానీ మనం ఉండేటువంటి ప్రవర్తనను బట్టి వాటిని మనం మార్చుకోవచ్చు కూడా. మేషరాశి వారికి 4 రాజ్యపూజ్యము 3 అవమానము. వృషభ రాశి వారికి 7 రాజ్యపూజ్యము 3 అవమానము. మిథున రాశి వారికి 3 రాజ్యపూజ్యము 6 అవమానము. కర్కాటక రాశి వారికి 6 రాజ్యపూజ్యము 6 అవమానము సమపాలల్లో ఉన్నది. సింహరాశి వారికి 2 రాజ్యపూజ్యము 2 అవమానం, వీరికి కూడా సమపాలల్లో ఉన్నది. కన్యా రాశి వారికి 5 రాజ్యపూజ్యము 2 అవమానము. తులారాశి వారికి 1 రాజ్యపూజ్యము 5 అవమానము. వృశ్చిక రాశి వారికి 4 రాజ్యపూజ్యము 5 అవమానము. ధనస్సు రాశి వారికి 7 రాజ్యపూజ్యము 5 అవమానము. మకర రాశి వారికి 3 రాజ్యపూజ్యము 1 అవమానము. కుంభరాశి వారికి 6 రాజ్యపూజ్యము 1 అవమానము. మీనరాశి వారికి 2 రాజ్యపూజ్యము 4 అవమానములు. ఇవి కూడా మనం అయ్యో నాకు అవమానం ఎక్కువ ఉంది కనుక నాకు బాగా అవమానాలు జరుగుతాయేమో ఈ సంవత్సరం అనేటువంటి భయాన్ని పెట్టుకోకూడదు. మనం చేసేటువంటి కర్మను బట్టి కదా మనకు అవమానాలు అదేవిధంగా సన్మానాలు జరిగేది. కనుక మనము మన ప్రవర్తనను మార్చుకోగలిగితే మనం చక్కటి సన్మానాలు పొందొచ్చు. కనుక మన ప్రవర్తనను మార్చుకొని చక్కటి సావధానంగా మంచి గుణముతో ఉంటే మన యొక్క అవమానం అనేది తగ్గి మనకు రాజ్యపూజ్యత కూడా పెరగవచ్చు. జై శ్రీమన్నారాయణ.